ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అను ప్రభు వాక్యం సెలవిచ్చున్నది. మన హృదయము పరిశుద్ధంగా ఉన్నట్లయితే, మనము పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే, దేవుని చిత్తమును నెరవేరుస్తూ దేవునికి లోబడి జీవిస్తున్నట్లయితే మనము జీవం కలిగిన దేవుని చూడగలము. ఈరోజు ఈ వాగ్దానము వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనము. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. చదవబడినటువంటి వాగ్దానమును మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో ప్రభువు మనకు ఏం తెలియజేయుచున్నాడంటే, ఒక దాసుడు, శతాధిపతికి ప్రియుడైనటువంటి దాసుడు, ఆ దాసుడు రోగి అయి ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నాడు. కాబట్టి శతాధిపతి యేసును గూర్చి విని ఆ దాసుని స్వస్థపరచవలనని ఆ శతాధిపతి కోరుకుంటున్నాడు. కాబట్టి యూదుల పెద్దలను యేసయ్య యొద్దకు పంపించాడు. యూదుల పెద్దలు యేసయ్య యొద్దకు వెళ్ళి యేసయ్యతో అంటున్నారు. ఏమంటున్నారంటే, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. అంతేకాదు, అతడు ప్రజలను అత్యధికంగా ప్రేమించి ప్రజల కొరకు ఒక సమాజ మందిరం కూడా కట్టించాడు అని యూదుల పెద్దలు యేసయ్యతో అంటున్నారు. శతాధిపతి ఏ విషయాలైతే యూదుల పెద్దలకు తెలియజేసి పంపించాడో ఆ విషయాలు తూచా తప్పకుండా యేసయ్యతో అంటున్నారు. అతనికి ఒక దాసుడున్నాడు, ప్రియమైన దాసుడు, అతడు రోగి అయి ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నాడు. ప్రభువా, మీరు వచ్చి అతన్ని స్వస్థపరచవలనని శతాధిపతి కోరుకుంటున్నాడు అని సెలవిచ్చారు. కాబట్టి యేసయ్య వారితో కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు యేసయ్య యొద్దకు వెళ్ళి, ప్రభువా, మీరు శ్రమ పుచ్చుకొనవద్దు, కాబట్టి నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను గనుక మీరు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు యేసయ్య ఆ శతాధిపతి చెప్పినటువంటి ఆ మాటలు తన స్నేహితుల ద్వారా విని ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీయుల్లో ఇంత గొప్ప విశ్వాసం గల వారిని నేను ఎక్కడ చూడలేదు. అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడతాడని సెలవిచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ క్షణాన్నైతే యేసయ్య తన వాక్ ద్వారా ఆ మాట పలుకుతాడో వెంటనే అక్కడ ఆ దాసుడు స్వస్థపరచబడతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా ఆ శతాధిపతి వలె లోబడి జీవించేటటువంటి తత్వము మనం కలిగి ఉండాలి. శతాధిపతి ఏ విధంగా అయితే ఇతరులకు లోబడ్డాడో, పై అధికారులకు లోబడ్డాడో, అలాగే తన చేతి కింద పనిచేసేటటువంటి సైనికులు కూడా శతాధిపతికి లోబడ్డారు. అంతేకాదు, యేసయ్య గురించిన వార్తలు అనేకములు విన్నాడు కాబట్టి యేసయ్య యొద్దకు యూదుల పెద్దలను తన స్నేహితులను పంపించాడు. మీరు వెళ్ళి యేసయ్యను శ్రమ పెట్టవద్దు, మాట మాత్రం సెలవిమ్మని చెప్తారు. వాళ్ళు వెళ్ళి శతాధిపతి ఏ విధంగా అయితే చెప్తాడో అదే మాటలు యేసయ్యతో చెప్తారు. కాబట్టి ఆ మాటలు విన్న తర్వాత యేసయ్య ఆశ్చర్యపోయి, మీ దాసుడు స్వస్థపరచబడతారు, మీరు వెళ్ళండి అని సెలవిచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వస్తారు. అటువంటి గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. మనము ఇతరులను ప్రేమించే విధంగా ఉండాలి. శతాధిపతి చూడండి, తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి వారి కోసం ఒక సమాజ మందిరాన్ని కట్టిస్తాడు, వాళ్ళని అత్యధికంగా ప్రేమిస్తాడు. అంతేకాదు, తన చేతి కింద పనిచేసేటటువంటి ప్రియమైన దాసుడు ఉన్నాడు, ఆ దాసును కూడా అత్యధికంగా అతడు ప్రేమిస్తాడు. ప్రియమైనటువంటి దాసుడు రోగి అయి ఉండడము అతడు చూడలేక వైద్యులను ఆశ్రయించకుండా జీవం కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి మనం కూడా మనకు ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల సమస్యలు ఏర్పడినప్పుడు కానీ మనము మనుషులను ఆధారం చేసుకొనక జీవం కలిగిన దేవుని మాత్రం ఆధారం చేసుకోవాలని
నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి శతాధిపతి వైద్యులను నమ్ముకొనక, మనుషులను నమ్ముకొనక యేసయ్య గూర్చి విని అతడు యేసయ్యను దృఢంగా నమ్ముతాడు. యేసయ్య ఒక్కసారి స్వస్థపరిస్తే ఇక మళ్ళీ అతడు బాగుపడి ఆరోగ్యవంతంగా జీవిస్తాడు అని అతని యొక్క నమ్మకం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో కానీ ఈ లోకంలో ఉన్న మనుషులను కానీ ఆధారం చేసుకొనక జీవం కలిగిన దేవుని ఆధారం చేసుకొని మనం జీవించాలి. జీవించినంత కాలము దేవుని పైన ఆధారపడి మనం జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఆయనకు సాక్షిగా మనం జీవించాలి. జీవించినంతకాలము ఆయనకు సాక్షులుగా జీవించాలని, మరణం వరకు నమ్మకంగా జీవించాలని, విశ్వాసం కలిగి జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్య, శతాధిపతి ప్రేమ కలిగి జీవించాడు. ఒకప్పుడు నాయన తన పై అధికారులకు లోబడి జీవించాడు. అలాగే ఇప్పుడు అనేక సైన్యం పైన శతాధిపతిగా ఉండి అనేకులు అతనికి లోబడి జీవిస్తున్నారు. అతడు ప్రజలను ప్రేమించాడు. వారి కొరకు సమాజ మందిరంను కట్టించాడు. తన ప్రియమైన దాసుని కొరకు అతడు నిన్ను వేడుకున్నాడు. అటువంటి గొప్ప విశ్వాసం మేము కూడా కలిగి జీవించడానికి సాయం చేయండి. అతని దగ్గర స్నేహితులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అతనికి లోబడి జీవిస్తున్నారు. ఒకరిని పొమ్మంటే పోతున్నారు, ఒకరిని రమ్మంటే వస్తున్నారు. ఆ విధంగా లోబడి నాయన వాళ్ళు జీవిస్తున్నారు. మేము కూడా నాయన నీకు లోబడి నీ అందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయండి. అధికారులకు, పెద్దలకు మేము కూడా లోబడి జీవించటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నాయన మేము గౌరవించే విధంగా, ప్రేమించే విధంగా సహాయం చేయండి. గొప్ప అద్భుత కార్యం నాయన దాసుని విషయంలో మీరు చేసినందుకు, అతనికి మంచి స్వస్థతను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇంకా నాయన అనేకులు నాయన రోగాలతో బాధపడుతున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు. మీరు నాయన వారిని జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచండి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరినైనా మీరు దర్శించి కనికరించి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం విని తమ హృదయంలోనైనా మార్చుకున్నటకు, నీకు లోబడి జీవించుటకు, పెద్దలను గౌరవించుటకు, అనేకులను ప్రేమించుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో నుండి రాతి గుండె తీసివేసి మాంసం గుండెను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ రాజ్యానికి నైనా మమ్మల్ని అందరినీ వారసులను చేయమని, నీతో పాటు యుగయుగములు జీవించే కృపను, భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.